వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం అయితే ఆ స్థానాన్ని ఆక్రమించుకోవచ్చు అన్నది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. కాంగ్రెస్ ఒకప్పుడు వైసీపీ అనేదే పాత కాంగ్రెస్ కాబట్టి. అయితే దెబ్బల్లా తెలంగాణలో 2 టర్మ్స్ పోయినా మూడోసారి పుంజుకోగలిగింది రేవంత్ రెడ్డి మూలంగా. అలాంటి ప్లేస్ రావడానికి ఇక్కడ 3 టర్మ్స్ అయిపోయింది. 2014 అయిపోయింది, 19 అయిపోయింది, 24 అయిపోయింది. కనీసం 5% ఓట్లు రాబట్టుకునేటటువంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్కి లేదు. ఇక్కడ కలిసి సాగింది కమ్యూనిస్టులతో కలిసి, కానీ ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్నటువంటి పరిస్థితి అయిపోయింది ఆ పార్టీది. రాబోయేటటువంటి రోజుల్లో వైసీపీ నుంచి లాక్కెళ్దామంటే మొన్నటి ఎలక్షన్స్ ముందు వచ్చారు, కానీ వాళ్ళు రెంటికి చెడ్డ రేవడిలాగా మిగిలిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ షర్మిల నాయకత్వంలో సమస్య ఏంటయ్యా అంటే, ముందుకెళ్దామంటేనేమో ఓ పక్కన జగన్ని శత్రువుగా చూపించాలి, ప్రతిపక్షంలో ఉన్నోడి శత్రువుగా చూపెడితే అన్నని ప్రతిపక్షాన్ని విమర్శిస్తోంది, అధికార పక్షాన్ని ఏమందు. అన్న అధికారంలో ఉంటే అప్పుడు వ్యతిరేకమే, అన్న ప్రతిపక్షంలో ఉన్న అన్నకి వ్యతిరేకమే. అన్న మీదన శత్రుత్వంతో పార్టీని వాడుకుంటోంది తప్పించి సొంతగా ఎదగట్లేదు అన్నటువంటి, సొంతగా కాంగ్రెస్ పార్టీ ఉనికి లేదు అన్నటువంటి విషయం ప్రజల్లోకి వెళ్ళిపోతుంది, కాంగ్రెస్ కార్యకర్తలకు వెళ్ళిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే ఆవిడని అంగీకరించట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తన ఉనికి ఏంటి అనేది చూసుకోవాల్సిన సమయం వచ్చింది.